స్తోత్రమెస్సయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ఈ దినము డిసెంబర్ నెల 27వ తారీఖు, అనగా ఇంకా మన మధ్యలో 4 దినాలు మాత్రమే. 28, 29, 30, 34 ఈ దినము వదిలేస్తే 4 దినాలు మాత్రమే. మరి ఈ సంవత్సరం ఉంది, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి, దేవునితో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి. తద్వారా నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన వాగ్దానాలు మరి దేవుడికి ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుచు మరి ఆయన సన్నిధిలో గడిపి ప్రార్థన చేసుకుని మరి ఆశీర్వాదాలు పొందాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుతాను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరునట సర్వ సమృద్ధి గల కార్యాలు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికట దేవుని కృప మనకు తోడై ఉంటుందంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవును నేనును ఏం చేస్తున్నాం? దేవుని కోసం ఏం చేస్తున్నాం? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించగలుగుతున్నామా? అనేకులకు మరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, మరి మోక్షాన్ని, ప్రతి పాపమును క్షమించాడు, శాపం నుంచి విడిపించాడు, రోగం నుంచి స్వస్థపరిచాడు. అలాగే దీనత్వంలో ఉంటే, దరిద్రం మనకుంటే మనల్ని ఆయన ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా చేసిన దేవుడు. మరి దేవుడు చెప్తున్న మాటలను బట్టి మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, మరి దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా అన్నదే ప్రశ్న. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి తగినట్లు జీవించి ప్రతి సత్కార్యాలు మనం ఏం చేయాలంటే ప్రతి కార్యము చేయటకు మన ఎడల దేవుడు కృప చూపిస్తున్నాడు. కనుక కృప చూపిస్తున్న దేవుణ్ణి మహింపరుస్తూ ప్రతి ఒక్కరి ఎడల కృప చూపించు మరి మనం ముందుకు సాగిపోవాలి. తద్వారా మరి దేవుని వాక్యాలని, దేవుడు మరి ఆజ్ఞను మనం అనుసరించిన వారమవుతామని తెలియజేస్తున్నాం. తద్వారా దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, హెచ్చించాలని, నీవు దేవునికి ఇష్టంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవించాలి అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం అయా, మేము ప్రతి కార్యము చేయటకు నీ యొక్క కృప మాకు తోడుగా ఉంటుందని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు ఈ యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి నాయనా అనేక రీతిలుగా నేను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వారందరి జీవితాల్లో నా ప్రభా నీ కృపణించమని, దయనించమని, మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి అయా. ప్రతి ఒక్కరు ప్రతి కార్యము చేయటకు ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే ఈ సమయంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఎంతమంది శాపంలో, పాపంలో ప్రభా నా తండ్రి అనారోగ్యంలో ఉన్నారు, వారందరినీ కూడా కరుణించి కనికరించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నా తండ్రి సమస్తములో, చదువుల్లో బిడ్డలకు నేను మీరు తోడేయడం ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువు నేను బిడ్డలకు ఫీజు కట్టడానికి నా తండ్రి తల్లిదండ్రులకు తగిన శక్తిని, సామర్థ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రభా నాయనా వారందరికీ మీరు కావాల్సినవి సమకూర్చండి. అలాగే ప్రభు ఈ నూతన సంవత్సరం రాబోతుంది ప్రభా. అనేక మంది నా తండ్రి హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా, అనేక మంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు ప్రభా, అనేక మంది ప్రభా మరణాపాయ స్థితిలో ఉన్నారు ప్రభా. నూతన సంవత్సరంలో ప్రభా నేను క్షేమకరంగా అడుగు పెట్టినట్లు నీ బిడ్డలకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపామయుడా నేను స్తుతిస్తున్నాం. అలాగే తండ్రి దినం ప్రభా ఎంతమంది ప్రభా ఉద్యోగాలు లేక, చేతి పనులు లేక, నేలమట్టి వారందరి జీవితాల్లో పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాను.
ఉద్యోగాలు ఇచ్చి నా తండ్రి ఉద్యోగంలో పర్మనెంట్లు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. స్థిరులన్నింటిలో ప్రార్థన చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు. అలాగే తండ్రి ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో ప్రభా అందరినీ యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను ప్రభా. మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు ప్రభు దినం బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, ఉద్దేశాల్లో సమస్తములు మీరు తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. మరి ఈ వీడియోలు మీరు ప్రతి దినము వీక్షిస్తున్నారు, మరి మీకు దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.